హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్కే. ఏంటి బట్టలని తడిసిపోయా అనుకుంటున్నాను, నేను ఏమైనా వాటర్ ఫాల్లో దూకా అనుకుంటున్నారా? నోవే. నేను వచ్చింది ఒక భూ కైలాష్ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మనకి తాండూరు నుంచి 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. భూ కైలాష్ టెంపుల్ అంటే భూమిలో కొంచెం దూరం వెళ్ళి శివాన్ని దర్శించుకోవాలా. ఈ వెళ్ళే మార్గ మధ్యలో కూడా పీకల్లోతు వాటర్, అంటే చాలా అద్భుతంగా ఉంది వినటానికి. అదే మనకి ఈ భూ కైలాష్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానం. ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తాండూరు మండలంలో, తాండూరు నుంచి 4 కిలోమీటర్ దూరంలో ఉంది. మనకు ఆటోలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ వరకు. అయితే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత అంటే ప్రపంచంలో మొట్టమొదటి శివయ్య టెంపుల్. అంటే శివయ్య స్వామిని ఎక్కడైనా మామూలుగా దర్శనం చేసుకుంటాం, కానీ నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళి శివయ్యని దర్శించుకునే మొట్టమొదటి టెంపుల్ ఈ టెంపుల్. ఇది ఒక మానవుని కృషి, అంటే మొత్తం ఒక మానవుడే దీన్ని కట్టించాలి. అంటే ఎవరంటే ఆయన వాసుపవర్ నాయక్. ఈ వాసుపవర్ నాయక్ అనే ధర్మకర్త. ఆయన తన ఇన్కంలో, అంటే తన రాబడిలో 60% ఉపయోగించి ఈ టెంపుల్ని అయితే అద్భుతంగా నిర్మించారు. ఇంకొకటి, ఇక్కడ ఉన్న విగ్రహాలు వేరే లెవెల్. అసలు ఉన్న చెట్లైన వాతావరణమైన వేరే లెవెల్. అయితే స్వామిని దర్శించుకునేదే పెద్ద టాస్క్. మనకి తమిళనాడు నుంచి కేదార్నాథ్ వరకు మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఆ 12 జ్యోతిర్లింగాలు ఈ టెంపుల్లోనే దర్శించుకోవచ్చు. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి 11 లింగాలు ఓన్లీ వాటర్లో వెళ్ళేటప్పుడు దర్శించుకోవచ్చు. ఇంకా 12వ జ్యోతిర్లింగం వచ్చేసి మెయిన్గా మూల విరాటుడు ఆ శివయ్య గర్భగుడిలో ఉంటాడు. అదే మెయిన్ శివలింగం. ఆ శివలింగం దర్శించుకున్నందుతో ఈ టెంపుల్ దర్శనం అయితే అయిపోతుంది. మనకి టెంపుల్ లోపలికి ఎంట్రీ అయిన ముందుకు వెళ్ళే కొంది మనకి శక్తిపీఠాలు తగ్గుతాయి. తర్వాత టెంపుల్ స్టార్టింగ్లోనే మనకి 40 అడుగుల 50 అడుగుల విగ్రహం, ఆ శివయ్య విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం కిందనే టెంపుల్ ఉంటుంది. ఆ విగ్రహం కిందనే గర్భగుడి ఉంటుంది. ఎంట్రీ అవ్వగానే మీకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో టెంపుల్ అయితే చాలా అద్భుతమైన వ్యూతో ఉంటుంది. అసలు ఇలా నిర్మిస్తుంది. నేనైతే ఇక్కడికి వచ్చాక అసలు టెంపుల్లో శివయ్యని దర్శించుకోవడం ఏంటి, వాటర్లో వెళ్ళి శివయ్యని దర్శించుకోవడం అనుకున్నా, కానీ చాలా మంచి అనుభూతిని అయితే ఇచ్చింది ఇక్కడికి వచ్చాక. మీకైతే ఈ వీడియో ఫుల్ వీడియో చూపిస్తా. ఈ వీడియో మీకు నచ్చుద్ది ఖచ్చితంగా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్గా మనమైతే టెంపుల్కి ద్వారం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ముందుకు వెళ్తే మనకైతే ఆ టెంపుల్ వచ్చేస్తుంది. ఈ టెంపుల్ దారి మధ్యలో మనకు చెరువు కనపడుతుంది. చెరువు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళే ముందు రోడ్డు కూడా చాలా బాగుంటుంది. చెట్లు, వాతావరణం చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ డిస్టిక్లోని తాండూరు మండలంకి ఒక 4 కిలోమీటర్ దూరంలోనే ఉంది. మనం భూ కైలాష్ టెంపుల్ ఎంట్రీలో అయితే ఉన్నాం. ఇదిగో ఈ లెఫ్ట్ మొత్తం ఒకసారి చూడండి. మనకి ఎంట్రీ దగ్గరనే రైట్ సైడ్లో మనకి వినాయకమయ స్వామి కూడా బొమ్మ కనపడుతుంది. టెంపుల్ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకైతే స్టార్టింగ్లోనే మనకు 60 అడుగుల శివయ్య విగ్రహం అయితే మనకు కనపడుతుంది. ఈ విగ్రహం చూస్తూ అలా ఉండిపోవచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. మనకి టెంపుల్లో ఎంట్రీ అయినామంటే మనకి చుట్టూ చెట్లతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ ధర్మకర్త వాసుపవర్ నాయక్, ఆయన కృషి మేరకే ఈ టెంపుల్ ఇలా డిజైన్ అయితే చేశారు. అయితే ఒక అద్భుతంగా ఉంది మనకైతే ఇక్కడ. ఇది భూ కైలాష్ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం అంటారు. ఈ దేవస్థానాన్ని చూడండి, ఎంత చెట్లతో మంచి ఆహ్లాదకరంగా ఉంది. టెంపుల్ స్టార్టింగ్లోనే మనకి విగ్రహాలతో మంచి దేవాలయంకి వచ్చిన అనుభూతిని అయితే మనకిస్తుంది. అమ్మవారి శక్తి రూపం, ఇది ఒక శక్తిపీఠం. అసలు విగ్రహాలు చూడండి ఎలా చేశారు, ఎలా డిజైన్ చేసి ఇక్కడ ఉంచారు. శివయ్య ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. ఈ విగ్రహాలలో శివయ్య ఫ్యామిలీ మొత్తం ఉన్నది. చూడండి, కుమారస్వామి, వినాయకమయ స్వామి, పార్వతీదేవి, శివయ్య. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి దత్తాత్రేయ స్వామి. ఆయన చుట్టూ 4 కుక్కలు, ఒక ఆవు కూడా ఉంది చూడండి. ఈ విగ్రహం సుబ్రహ్మణ్యం స్వామిని చూడండి. ఇక్కడ వచ్చేసి రైతు 2 ఎద్దులు, ఒక నాగలితో ఒక పొలాన్ని దున్నే విగ్రహం అయితే మనకు కనపడుతుంది.
ఈ విగ్రహాలు బ్రహ్మ సరస్వతీదేవి. పక్కనే 2 జింకలు కూడా ఉన్నాయి చూడండి. ఈ విగ్రహాలు వచ్చేసి విష్ణుమూర్తి కుటుంబ సమేతం, అలాగే నారదుడు. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం, ఇక్కడ ఎద్దులు ఒక రైతు ఉన్నారు కదా, ఆ రైతు విగ్రహం ఎవరిదో కాదండి. ఈ గుడి అయితే ఎవరు నిర్మించారో ఆ ధర్మకర్త యొక్క తండ్రి గారిది. ఆ ధర్మకర్త ఎవరంటే వాసు పవర్ నాయక్. ఆయనకు వచ్చిన ఇన్కంలో 60% ఉపయోగించి ఈ టెంపుల్ నిర్మాణం అయితే చేపట్టారు. అయితే ఇక్కడికి వచ్చినాక ఈ విగ్రహాలు అవన్నీ చూస్తుంటే మనం ఒక కైలాస్ టెంపుల్లో ఉన్నట్టే అనిపిస్తుంది. కైలాసంలో మన శివయ్య విగ్రహాలు ఎలా ఉంటాయి అలాగే ఇక్కడ ఉంటాయి. శివయ్య పక్కనే కాలభైరవ విగ్రహం ఉంటుంది. ఈ కాలభైరవుడు ఒక తలకాయని చేతిలో పట్టుకొని తర్వాత పక్కనే ఒక కుక్క కూడా ఉంటుంది. ఈ విగ్రహం వీరభద్రుడి విగ్రహం. ఇది టెంపుల్కి బయట ఎదురుగుంటుంది. టెంపుల్కి ఎంట్రీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఇక్కడే టికెట్ తీసుకుంటాం. మనం ఏ అభిషేకం కోసమైనా నార్మల్ దర్శనమైనా ఏదైనా టికెట్ ఇక్కడే తీసుకోవాలి. ఇప్పుడైతే టికెట్ తీసుకొని క్యూ లైన్లోకి వచ్చినాయి. ఈ రోజు కార్తీక మాసంలో అయితే ఈ టెంపుల్ చాలా క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా నేను నార్మల్ టైమ్స్లో వచ్చిన కాబట్టి క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది. టికెట్ అయితే 100 రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్క పర్సన్కి. అయితే 50 రూపీస్ వచ్చేసి మనకి దర్శనం టికెట్, ఒక 50 వచ్చేసి మనకి భోజనశాలకి టికెట్, మొత్తం 100 రూపీస్ ఒక్కొక్క మనిషికి. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ క్రౌడ్ మంచిగా అంటే చుట్టూ ఉన్న విగ్రహాలు అవన్నీ చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా నీట్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. చెట్లు అయితే విపరీతంగా ఉన్నాయి ఇక్కడ. అంటే మంచి ప్రకృతి మంచిగా ఉండటం కోసం చెట్లు అయితే చాలా బాగున్నాయి. ఇంకొక ఇక్కడ మెయిన్ అయితే మీకు ఆల్రెడీ చెప్పే కదా, ఈ టెంపుల్లో శివయ్యని దర్శించాలంటే మనం పీకల్లోకి వాటర్లో వెళ్ళి దర్శించాలి. అందువల్ల ఈ టెంపుల్కి అంత ఫేమస్. చుట్టుపక్కల మనకి ఇంత బీదర్లో నరసింహస్వామికి ఎలా వెళ్ళి మనం దర్శనం చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా వాటర్లోకి వెళ్ళి మనము ఆ శివయ్యని అయితే దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ శక్తిపీఠాలు తగ్గుతాయి, తర్వాత మీరు శివయ్యని అయితే దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి శక్తిపీఠాలని చుట్టూ మనకి అమ్మవారి శక్తిపీఠాలు అయిపోయినామంటే కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఒక పెద్ద శివలింగం అయితే కనపడుతుంది. ఈ శివలింగం చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. చాలా బాగుంటుంది ఈ శివలింగం. ఆ పెద్ద శివలింగం చూసిన వెంటనే ఇంకొంచెం ముందుకు రాగానే మనకైతే ఆ పెద్ద శివ విగ్రహం కనపడుతుంది. ఈ విగ్రహం చుట్టూ చాలా విగ్రహాలు ఉంటాయి. ఇవన్నీ మనకి క్యూ లైన్లోనే కనపడతాయి. అంటే మనం వెళ్ళే క్యూలోనే ఫస్ట్ వచ్చేసి శక్తిపీఠాలు తగులుతాయి, తర్వాత వచ్చేసి మనకి పెద్ద శివలింగం తగులుతుంది, తర్వాత అదే క్యూ లైన్లో ముందుకు రాగానే మనకైతే ఈ పెద్ద శివ విగ్రహము, అలాగే విగ్రహం చుట్టూ ఉన్న శివ ప్రతిరూపాలు, అలాగే వచ్చేసి కుటుంబ సమేతం అంటే వినాయకమయ స్వామి, కుమారస్వామి, అట్లా రాములు వారి స్వాములు కూడా ఈ విగ్రహాల రూపాల్లో అయితే మనకు కనపడతాయి. ఇంకా వచ్చేసి ఇక్కడ యమధర్మరాజు యముడు రూపంలో కూడా మనకి విగ్రహం కనపడుతుంది. ఇట్లా ప్రతి విగ్రహం అయితే మనకైతే ఈ శివుని చుట్టూ అయితే భలే డిజైన్ చేశారు చూడండి. అలాగే ఇక్కడ ఈ విగ్రహాలలో మళ్ళీ ఇంకా భక్త కన్నప్ప విగ్రహం కూడా కనపడుతుంది మనకి. చూడండి శివ భక్తుడు మెయిన్ భక్తుడైన భక్త కన్నప్ప విగ్రహం.
ఇక్కడ ఉన్న విగ్రహం చూడండి, శివయ్య ధ్యానం చేస్తూ ప్రపంచాన్ని మూడో కంటితో చూస్తున్న సన్నివేశం అయితే మనకు కనపడుతుంది. శివయ్య చుట్టూ ఉన్న విగ్రహాలు మానవుని జీవిత చక్రం అయితే చెప్తుంది. పిల్లవాడు, తర్వాత యుక్త వయసు, తర్వాత పెళ్లి వయసు, తర్వాత ముసలితనం, తర్వాత చనిపోవటం. జెంట్స్కి అయితే మనకి చెస్ట్ వరకు అయితే వస్తాయి, అదే లేడీస్కి అయితే టీకల్ దాకా అయితే వాటర్ ఫ్లో ఉంటుంది. ఇప్పుడు మన లోపలికి వెళ్ళినాక మీకు అది చూపిస్తాను. నాకు కూడా ఎక్సైట్మెంట్ ఉంది. శివయ్య స్వామిని నీళ్ళలో వెళ్తూ ఆయన సర్వదర్శనం చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెళ్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇంకా పదండి, ఫైనల్గా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి ఈ నీళ్ళలోనే వెళ్ళాలి మనము. ప్రపంచంలో మొట్టమొదటి శివాలయం ఇలా నీళ్ళల్లో వెళ్ళి శివుని దర్శించుకునే శివాలయము. నేను వెళ్ళినప్పుడైతే వాటర్ అయితే కొంచెం తక్కువనే ఉంచారు, ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ వచ్చేలకి వాటర్ అయితే కొద్దిగా తక్కువ ఉంచారు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ వాటర్, ఇది చాలా వెచ్చగా ఉన్నాయి వాటరు. మీరు హ్యాపీగా అయితే దిగిపోవచ్చు లోపలికి. నేను దర్శనానికి వెళ్ళే ముందైతే భక్తులు చాలామంది బయట ఆగిపోయారు, ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. కొంతమంది వచ్చి చలి అని, కొంతమంది వాటర్లో నడవడానికి భయపడైతే ఆగిపోతున్నారు. కానీ ఎటువంటి భయం పెట్టుకోకని నేను మీకు చెప్పేది ఏంటంటే, వాటర్లోనే వెళ్ళి స్వామిని అయితే దర్శనం చేసుకోండి. ఎందుకంటే వాటర్లోనే వెళ్ళి అంటే, వాటర్లో వెళుతూ స్వామివారిని కోరికలు కానీ కోరుకుంటే ఆ కోరికలు తప్పక నెరవేరుతాయంట. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఈ వాటర్లో వెళ్ళి దర్శనం చేసుకుంటే మనకి వాటర్ మధ్యలో 11 జ్యోతిర్లింగాలు మనకు దర్శనమిస్తాయి. ప్రతి జ్యోతిర్లింగం దగ్గర దర్శనం చేసుకొని తర్వాత ముందుకు సాగితే 12వ జ్యోతిర్లింగమైన మూల విరాటుడు గర్భగుడిలో ఉంటాడు. ఆయన్ని కూడా ఒకసారి దర్శనం చేసుకొని బయటికి రావచ్చు ఈ నీళ్ళల్లో వెళ్తే. ఫైనల్గా మనం వాటర్ అంతా దాటేసి తర్వాత మెయిన్ గర్భగుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది గర్భగుడి లోపల శివయ్యని కూడా చూపిస్తా చూడండి. గర్భగుడిలో దర్శనమైన ఉంటే అలా రైట్ సైడ్ బయటికి రాగానే మనకి ఇక్కడ శివయ్య విగ్రహం కనపడుతుంది. ఈ విగ్రహం ముందే టెంకాయలు కొట్టుకునే వాళ్ళైతే టెంకాయలు కొట్టుకోవచ్చు. శివయ్య విగ్రహం కనపడుతుంది కదా, ఈ విగ్రహం కిందనే ఎగ్జాక్ట్గా టెంపుల్ అయితే ఉంటుంది. లోపల 12వ జ్యోతిర్లింగమైన ఆ మూల విరాటుడి ఈ శివయ్య విగ్రహం కిందనే ఎగ్జాక్ట్గా టెంపుల్లో ఉంటుంది. ఇది బయట అవుట్ సైడ్ చూడండి, విగ్రహాన్ని చూడండి ఒకసారి. ఇక్కడ టెంకాయలు కొడతారు విగ్రహం దగ్గర. ఇంకా ఈ టెంపుల్లో చాలా విగ్రహాలు చూడొచ్చు. చూడండి ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు కూడా టెంపుల్ లోపలనే ఉన్నాయి. విద్య ప్రాధాన్యత గురించి చెప్తున్నాయి ఈ విగ్రహాలు మనకి. ఈ టెంపుల్ గిరిజన ప్రాంతంలో ఉంది కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలకి విద్య ప్రాధాన్యత తెలుపడం కోసం విగ్రహాల నిర్మాణాన్ని చేశారు.
ఫైనల్లీ మనము ఒక అద్భుతమైన మంచి వాటర్లో వెళ్ళి శివాలయం అయితే దర్శనం చేసుకున్నాము. ఈ వీడియో ఎంతవరకు అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.